వీడియో చూసే ముందు జై గణేశ అని కామెంట్ చేయండి. మన హిందూ మతంలో వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వినాయకుడి పుట్టిన రోజును వినాయక చవితి పండుగగా జరుపుకుంటారు. వినాయక చవితి రోజు కొన్ని నియమాలను పాటిస్తూ వినాయకుడిని పూజిస్తే ఖచ్చితంగా వారికి అఖండ రాజయోగం వరిస్తుంది. అలాగే ఈ సంవత్సరమంతా ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అని పండితులు చెబుతున్నారు. గణేష్ చతుర్థి రోజున జ్ఞానం, శ్రేయస్సు, అదృష్టానికి ప్రతీకగా పిలిచే వినాయకుడిని పూజిస్తారు. భాద్రపద మాసం శుక్లపక్షం 4వ రోజున వినాయకుడు జన్మించాడని పురాణాల్లో చెప్పబడింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన శనివారం రోజు వినాయక చవితి వచ్చింది. ఈ వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి మంచి ముహూర్తంలో వినాయకుడిని ప్రతిష్ఠించుకొని నవరాత్రులు పూజలు నిర్వహిస్తారు. వినాయకుడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి ఈ శనివారం ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో 11 గంటల నుండి 1 గంట మధ్యలో పూజ చేసుకోవాలి. వినాయకుని పూజ కోసం విగ్రహాన్ని కొనేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. మీరు తెచ్చే విగ్రహాన్ని బట్టే మీకు పూజ చేసిన ఫలితం దక్కుతుంది. కాబట్టి వినాయకుని విగ్రహాన్ని కొనేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. లేకపోతే మీరు ఎంత భక్తితో పూజలు చేసినా సరే ఉపయోగం ఉండదు. గణేష్ విగ్రహాన్ని ఎంచుకునేటప్పుడు వినాయకుడి తొండం ఎడమ వైపుకు వంగి ఉండాలి. ఇలాంటి విగ్రహాన్ని పూజిస్తే ఆర్థిక సమస్యలు, అప్పుల కష్టాలు అన్నీ తీరిపోయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది. పొరపాటున కూడా వినాయకుడి తొండం కుడివైపుకు ఉంటే తీసుకోకండి. ఇలాంటి విగ్రహాన్ని పూజిస్తే ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అలాగే కూర్చొని ఉన్న వినాయకుడి విగ్రహాన్ని మాత్రమే కొనుగోలు చేయండి. ఇది శ్రేయస్సును సూచిస్తుంది. అంతేకాని నిలబడి ఉన్న గణేష్ విగ్రహాన్ని కొనుగోలు చేయకూడదు. అలాగే వినాయకుడి విగ్రహం ఒక చేతిలో లడ్డు, రెండో చేతితో ఆశీర్వాదం ఇస్తున్నట్లుగా ఉండాలి. వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటి ఈశాన్య దిశలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసుకోవాలి. అప్పుడు మీరు చేసే పూజకి 100% ఫలితం దక్కుతుంది. 21 రకాల పత్రితో వినాయకుడిని పూజించాలి. ఎవరైతే వినాయక చవితి రోజున 21 పత్రాలతో పూజ చేస్తారో వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. 21 పత్రాలతో పూజ చెయ్యలేని వారు కనీసం 9 పత్రాలతో అయినా వినాయకుడిని పూజించాలి. మీరు చేసే పూజలో వినాయకుడి విగ్రహం ఒక్కటి మాత్రమే ఉండాలి. అంతేకాని 1 కంటే ఎక్కువ వినాయకుడి విగ్రహాలు పెట్టి పూజ చెయ్యకూడదు. మీరు తెచ్చే విగ్రహం ఎరుపు రంగులో కానీ పసుపు రంగులో కానీ ఉండాలి. ఇలాంటి రంగులో ఉన్న వినాయకుడిని పూజిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. మట్టి విగ్రహాలను పూజిస్తే ఇంకా చాలా మంచిది. నలుపు రంగులో ఉన్న వినాయకుడి విగ్రహాలు మాత్రం అస్సలు కొనవద్దు. నలుపు రంగు నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. గణేష్ విగ్రహాన్ని ముందు గంగాజలంతో శుద్ధి చేసిన తర్వాతే మీ ఇంట్లో ప్రతిష్ఠించి పూజలు చేయాలి. 9 రోజుల పాటు వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకొని పూజలు చేసుకోవచ్చు. కానీ క్రమం తప్పకుండా ఉదయం సాయంత్రం స్వామివారికి నైవేద్యం పెట్టి పూజ చెయ్యాలి. వినాయక చవితికి సంబంధించి మన సనాతన ధర్మంలో ఒక నమ్మకం ఉంది. వినాయక చవితి రోజున చంద్రుడిని చూడడం అశుభం అంటారు. మీరు పొరపాటున చంద్రుడిని చూసినట్లయితే మీరు ఖచ్చితంగా మిథ్యా దోషంతో బాధపడతారు. దీని కారణంగా మీరు మీ జీవితంలో అనేక రకాల సమస్యల్లో చిక్కుకుంటారు అని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ వినాయక చవితి రోజు పొరపాటున కూడా చంద్రుడిని చూడకండి. వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రావాల్సిన అవసరం లేదు. భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేస్తే చాలు. ఆ మంత్రం ఏమిటంటే ఓం విఘ్నేశ్వరాయ నమః. ఈ మంత్రం వినాయకుని అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది. మనం సాధారణంగా వినాయకుడికి పూజలు
చేసేటప్పుడు వినాయకుని విగ్రహాన్ని మాత్రమే పూజిస్తాము. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే గణేష్ చతుర్థి రోజున చేసే పూజలో వినాయకుడి విగ్రహం ఒంటరిగా ఉంచకూడదు. వినాయకుని విగ్రహం పక్కన ఖచ్చితంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టి పూజలు చెయ్యాలి. లక్ష్మీదేవి విగ్రహం లేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని అయినా పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి సంపదకు నిలయం, అలాగే మనకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. కాబట్టి వినాయక చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు వినాయకుని విగ్రహంతో పాటు ఖచ్చితంగా లక్ష్మీదేవి విగ్రహం కూడా ప్రతిష్ఠించుకోవాలి. వినాయకుడి పూజలో ఖచ్చితంగా 12 రకాల నైవేద్యాలు ఉండాలి. ఇలా వీలు కాని వాళ్ళు కనీసం 3 లేదా 5 రకాల నైవేద్యాలను సమర్పించవచ్చు. ముఖ్యంగా వినాయకుడికి ఉండ్రాళ్ళు, పాయసం అంటే చాలా ఇష్టం. మీరు పెట్టే నైవేద్యాల్లో ఇవి ఖచ్చితంగా ఉండాలి. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పం తామర పువ్వు. కాబట్టి తామర పుష్పాలతో గణపతిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే తెల్ల జిల్లేడు, చామంతి, గన్నేరు పూలతో వినాయకుడిని పూజిస్తే చాలా మంచిది. పురాణాల ప్రకారం పార్వతీదేవి పసుపు, శనగపిండితో వినాయకుడిని తయారు చేసి ప్రాణం పోసింది. కాబట్టి మీ ఇంట్లోనే స్వయంగా మీరు వినాయకుడిని తయారు చేసి పూజిస్తే 1,000,000 రెట్ల పుణ్యం ఫలితాన్ని పొందవచ్చు. పార్వతీదేవి తయారు చేసినట్టుగా మీరు కూడా కొంచెం పసుపు, శనగపిండి, నెయ్యి బాగా కలిపి వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి పూజ చేస్తే వినాయకుడి అనుగ్రహం మీపై ఖచ్చితంగా ఉంటుంది. ఇంట్లో ప్రతిష్ఠించిన వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసే వరకు ఉదయం సాయంత్రం 2 పూటలా నైవేద్యం పెట్టి హారతి ఇస్తుండాలి. ప్రతిరోజు పూజ పూర్తయినాక అక్షింతలు చల్లి విగ్రహాన్ని కదిలించాలి. తప్పులను క్షమించమని కోరుతూ పూజను ముగించాలి. వినాయక చతుర్థి రోజు వినాయక ఆలయాలను సందర్శించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు. వినాయక చవితి రోజున పేదవారికి దానం చేస్తే చాలా మంచిది. ఈ రోజున దానం చెయ్యడం వల్ల వినాయకుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఈసారి వినాయక చవితి రోజున 3 ప్రత్యేక యోగాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి వినాయక చవితి రోజున నిష్ఠతో పూజ చెయ్యడం వల్ల మీ సమస్యలన్నీ తీరుతాయి. ఈ రోజున వినాయకుడిని పూజించడం వల్ల ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.